బీఆర్ఎస్కు మల్లారెడ్డి ఫ్యామిలీ గుడ్ బై. శ్రావణంలో బీజేపీలో చేరిక. మంత్రి మల్లారెడ్డి ఈయన అప్పుడప్పుడు డ్యాన్సులు వేస్తాడు, చాలా డ్యాన్స్ వేస్తాడు. ఈ మధ్యన ఆయన పెళ్లి రోజు కూడా జరుపుకున్నాడు. సరే మంచిది, తప్పులేదు, జరుపుకోవాలి. వయసులో ఉన్నా కూడా మంచి కుర్రాళ్ళ లెక్క డ్యాన్స్ చేయాలి. పాలమ్మినా పూలమ్మినా అని చెప్పుకుంటూ వస్తావు. పాలమ్మే అందరూ మల్యాణం లెక్కల డెవలప్ కారు. ఈయన పాలమ్మలే, ఈయన పూలమ్మలే. ఏమమ్మిడు ఈయన? విద్య, ఎడ్యుకేషన్ అమ్మిండు. మల్లారెడ్డి విద్యని అమ్మిండు. మల్లారెడ్డి ఆయనకు సంబంధించిన ఇన్స్టిట్యూట్లో చదవాలంటే లక్షల ఫీజు, కొన్ని వేల మంది చదువుతాను. అంటే ఎడ్యుకేషన్ మాఫియాకు కర్త కర్మ క్రియ మల్లారెడ్డి. అంతెందుకు, కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బంధు ఈయనకి కొన్ని కోట్లాట. తక్కువని మెసేజ్ కోటి రూపాయలు పడిన ఖుషి. మళ్ళా అటు ఫీజు దోపుడే, ఇటు ఈయన దోపుడే. ఆయన ఏ పార్టీలో ఉన్నా అతన్ని ఎవరేమన్నాడు, ఎందుకంటే పార్టీకైనా ఫండ్ ఇస్తాడు. ఆయనకు ఒక గుణం ఉంది, బీఆర్ఎస్కి ఫండ్ ఇస్తాడు. ఏమన్నాడు, నేను ఫండ్ ఇవ్వలేదు అంటాడు. ఇప్పుడు ఈయన ఇటు బీజేపీకి వెళ్తాడు. ఎందుకు బీజేపీకి వెళ్తాడు? ఈయన మీద తీవ్రమైన ఒత్తిడి ఉంది. ఇప్పుడు నీ ఇన్స్టిట్యూట్ల సంగతి ఏందో తెలుస్తుంది, మొత్తం నీ కథ బయటకు వస్తుంది, ఒక ఎడ్యుకేషన్ మాఫీ నడిపించినావు అని కొంచెం ఆయనకు తెలిసింది. సెంట్రల్ మినిస్టర్లకు కావచ్చు, సెంట్రల్ తెలిసింది అని కొందరు అంటాడు. అది నిజమా కాదా నాకు కూడా తెలియదు. వాటి అనేది ఒక చర్చ అయితే ఉంది. ఆయన ఎందుకో సడన్గా బీజేపీలో, అంటే ఆగస్టు మాసంలో, శ్రావణ మాసంలో బీజేపీలో వెళ్ళాలనే ప్లాన్ మాత్రం ఆయన చేస్తాడు. మాజీ మంత్రి మేడ్చల్ మల్కాజిగిరి ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. త్వరలోనే ఆయన తన అల్లుడు మంత్రి రాజశేఖర రెడ్డి సైతం గులాబీ పార్టీని వీడినట్టు సమాచారం. దీనిపై పార్టీ కేడర్ ముఖ్య నేతలకు మల్లారెడ్డి లీకు రీసెంట్ తెలిసింది. అందుకే పార్టీ కార్యక్రమాలు, కీలక భేటీలు, బహిరంగ సభలకు ఆయన ఫ్యామిలీ దూరంగా ఉంటూ వస్తున్నట్టు తెలిసింది. విద్యా సంస్థలు, వ్యాపారాలను కాపాడుకోవడానికి ఆయన బీఆర్ఎస్ను వీడి శ్రావణ మాసంలో ఫ్యామిలీతో సహా బీజేపీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. నో డౌట్. దాంట్లో వ్యాపార సంస్థలు ఉన్నాయి, విద్యా సంస్థలు ఉన్నాయి, కబ్జాలు చేసిన భూములు ఉన్నాయి. వీటిని కాపాడాలంటే బీజేపీలో వెళ్ళాలి ఆయన. మరి ఇక్కడ కాంగ్రెస్లో వెళ్ళొచ్చుగా. ఇప్పుడు కాంగ్రెస్లో వెళ్తే ఏమంటారంటే భయపడి కాంగ్రెస్లో వెళ్ళి అంటారు. అంటే స్టేట్లో భయపడి, రేవంత్కి భయపడి అదొక పేరు వస్తుంది. కాబట్టి ఆయన బీజేపీలో వెళ్తాడు. ఆయన బీజేపీలో వెళ్ళినా కూడా కాంగ్రెస్లో ఉన్నట్టే. ఎట్లా చెప్పాను నేను? బీజేపీ ప్లస్ జనసేన ప్లస్ చంద్రబాబు నాయుడు ఇదంతా చూస్తే కదా. వాళ్ళ శిష్యులు ఎవరు? రేవంత్ రెడ్డి. ఈయన ఏం పార్టీ వెళ్తాడు? బీజేపీ. అంటే అంత ఒకటే వీళ్ళు. అంత కాంగ్రెస్లో ఉన్నా లేకున్నా బీజేపీలో ఉన్నా అయినా రేవంత్ రెడ్డి మనిషి లెక్కనే మల్లారెడ్డి. మొన్న రేవంత్ రెడ్డి పక్కన ఉన్నాడు ఈయన మాట్లాడేటప్పుడు. తరుణ్ నగర్లో బహిరంగ సభ జరిగింది, అయినా మల్లారెడ్డి రావలే. ఎందుకు రాలే? ఆయన ఖచ్చితంగా బీజేపీలో వెళ్తాడు. తర్వాత మళ్ళీ అక్కడ ఎన్నికలు వస్తే చాలా బాగుంటుంది. మళ్ళీ హడావుడి, ఎన్నికలు హడావుడి. బీజేపీలో వెళ్తే రాజీనామా చేసి వెళ్ళాలని నేను డిమాండ్ చేస్తున్నా. పట్టుకెళ్ళాలి, రాజీనామా చేసి వెళ్ళాలి. నువ్వు నీకు దమ్ముంటే నీ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ పార్టీలో నువ్వు వెళ్ళు. మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి. మళ్ళీ ఎలక్షన్లు వస్తే ఈ మీడియా ఉంటారు కదా ప్రశ్నించే గొంతులు, వాళ్ళకు కొంచెం డబ్బు వెళ్తుంది, కార్యకర్త డబ్బులు వెళ్తాయి. మళ్ళీ హడావుడి, మళ్ళీ ప్రచారాలు, మళ్ళీ కార్యక్రమాలు, మళ్ళీ సభలు, మళ్ళీ సమావేశాలు, మళ్ళీ ర్యాలీలు, మళ్ళీ పాటలు, మళ్ళీ డీజే రికార్డులు, మళ్ళీ ఫ్లెక్సీలు, అందరికి గిరాకీ అవుతుంది. మళ్ళీ ఎమ్మెల్యే రాజీనామా చేసి వెళ్ళు.